జానకమ్మ గొంతు నుంచి ఏకంగా 48,000 కాదు కాదు. ఇంకా చెప్పాలి అంటే ఎన్నో వేల పాటలు, ఎన్నో భాషల నుంచి మనం విన్నాం. నిజం చెప్పాలంటే ఆ గొంతు దేవుడు చేసిన గొంతా? లేదంటే ఏదన్నా కొంచెం అమృతం పోసాడా అని కూడా మనకు అనిపిస్తుంటుంది. ఆవిడ పాడే తీరు కానీ, ఆవిడ ఎత్తే రేంజ్ కానీ, ఆవిడ చేసే మిమిక్రీ కానీ, అసలు నిజంగా ఇలాంటి సింగర్స్ మళ్ళీ పుడతారా అని కూడా అనిపిస్తుంటుంది. ముఖ్యంగా 70స్, 80స్ కాలం నాటి వాళ్ళెవరైనా ఉంటే మాత్రం జానకి గారికి పర్ఫెక్ట్‌గా వాళ్ళు మంచి ఫ్యాన్స్ అయిపోతారు. అయితే జానకి గారి సింగింగ్ లైఫ్, ఆవిడ ప్రొఫెషనల్ లైఫ్ చాలా అద్భుతంగా ఉన్నా కూడా, ఆవిడ పర్సనల్ లైఫ్ మాత్రం చాలా ఒడిదుడుకులున్నాయి. ముఖ్యంగా ఆవిడ భర్త చనిపోయిన తర్వాత ఆవిడ జీవితం చాలా అంటే చాలా కష్టాలమయంగా మారింది. ముఖ్యంగా చెప్పాలి అంటే ఆవిడ భర్త చనిపోయిన తర్వాత పూర్తిగా ఆవిడ చాలా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయారు. కృంగుబాటయిపోయారనమాట. ఎందుకంటే ఆవిడ ఎక్కడ పాడడానికి వెళ్ళినా, ఏం చేయడానికి వెళ్ళినా కూడా వాళ్ళ హస్బెండ్ తనతోనే ఉంటూ ఉండేవారు. అయితే ఒక్కసారిగా హస్బెండ్ దూరం అయిపోయిన తర్వాత ఆవిడ ఆ బాధను జీర్ణించుకోలేకపోయేవారు. ఆ సమయంలో తన కొడుకు, తన ఏకైక కొడుకు మురళీకృష్ణ గారు ఎంతో సపోర్టివ్‌గా ఉండేవారు. అయితే తన తల్లి ఎక్కడికి వెళ్ళినా, తన తల్లి ఇష్టాలని, అభిరుచుల్ని అన్నీ తెలుసుకున్న ఆయన చాలా ప్రేమగా చూసుకుంటుండేవారు. కాకపోతే ఏమైందంటే, జానకి గారు చెన్నైలో ఉండేవారు. కొన్నాళ్ళ పాటు హైదరాబాద్‌లో ఉన్నారు. కానీ జానకి గారి ఏకైక కొడుకు మురళీకృష్ణ గారు కొద్ది కాలం క్రిందటే, అంటే చాలా ఏళ్ల క్రిందట ఆవిడ అంటే ఆయన తన భార్యతో విడిపోయారు. అంటే కొన్ని విభేదాల కారణంగా వాళ్ళ లైఫ్ సజావుగా లేకపోవడం వల్ల విడిపోయారు. ఆయన మైసూర్‌లో ఉంటుండేవారు. కానీ ఈ ఏడాది స్టార్టింగ్‌లోనే ఆయన చనిపోయారు. అంతకు మునుపు ఆయన చాలా తీవ్రమైన అనారోగ్యం పాలయ్యారు. ఆ సమయంలో జానకి గారు కొడుకుతోనే ఎక్కువ కాలం టైమ్ స్పెండ్ చేస్తుండేవారు. ఎందుకంటే భర్త చనిపోయారు. ఒక్కగానొక కొడుకు చాలా ఎక్కువగా అనారోగ్యం పాలవ్వటం, అప్పటికే వైఫ్‌తో విడిపోవటం, ఇవన్నీ కూడా జానకి గారికి చాలా మెంటల్‌గా ఆవిడ చాలా డిప్రెషన్‌కి గురయ్యారు. అయితే ఒక్కటే అనుకున్నారావిడ. నా కొడుకు చివరి రోజులు కూడా మైసూర్‌లో ఉంది. నేను కూడా నా శేష జీవితాన్ని ఇక్కడే ఇల్లు కట్టుకొని, ఇక్కడే ఉండాలని నేను అనుకుంటున్నాను అంటూ ఆల్రెడీ వాళ్ళ మనవళ్ళకి, వాళ్ళకి చెప్పారు. ఆ ప్రాసెస్ జరిగే క్రమంలోనే ఆవిడ చనిపోయారు. అంటే ఆవిడ ఆఖరి కోరిక తీరకుండానే పాపం ఆవిడ వెళ్ళిపోయారు తిరిగి రాని లోకాలకి. కానీ ఆవిడకి ఎక్కడున్నా కూడా ఆవిడ పాటలన్నీ మనం వింటుంటాం కదా! ఇది చాలా అద్భుతమైన విషయం కదా! ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.